నమస్తే అండి. నా పేరు డాక్టర్ శోభా శరణ్. ఎండి ఫిజిషియన్ ఫిలిప్పీన్స్, సిసిబిడిఎం డయాబెటాలజీ. ఈరోజు అందరికీ హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే 50% జనాభాలో ప్రపంచవ్యాప్తంగా 50% జనాభాకి అధిక రక్తపోటు అనేది ఉంటానే ఉంటుంది. దీనికి గల కారణాలు మన ఆహార అలవాట్లు, మన యొక్క జీవన విధానం మరియు మన మన టెన్షన్స్ కావచ్చు, మన మానసిక స్థితిగతులు కావచ్చు, నెక్స్ట్ వంశపారపర్యంగా కూడా మనకి అది వచ్చే అవకాశం ఉంటుంది. సో, మనం ఈ రక్తపోటు గురించి మనం ముందుగా రాకుండా, లేకపోతే ఎక్కువ అవ్వకుండా మనం ఏమేమి ఆహార అలవాట్లు పాటించాలి? అంటే మనం అధికంగా ఉప్పు కానీ, అధికంగా మసాలాలు తినడం కానీ, అధిక మాంసాహారాలు సేవించటం కానీ, మందు కానీ, సిగరెట్ కానీ ఇలాంటివేమన్నా ఉన్నా కానీ వాటిని త్వరగా మనం అరికట్టుకోవడం కానీ, నెక్స్ట్ ప్రతిరోజు, ప్రతిరోజు ఖాళీగా అంటే ఎటువంటి పని చేయకుండా కూర్చునే వాళ్ళకి ఇది తొందరగా వచ్చే అవకాశం ఉంది. అందువలన రోజు వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి జీవన విధానంలో ఒక హ్యాబిట్ కింద మార్చుకుంటే రేపొద్దున అధిక రక్తపోటు వల్ల మనం ఇబ్బంది పడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అధిక రక్తపోటు వల్ల మనకి గుండెపోటు, మెదడుకి పెరాలసిస్, స్ట్రోక్ లాంటివి, తలలో బ్లీడింగ్ అవ్వడం కానీ ఇలాంటి సమస్యలు మొదలగు చాలా ఉన్నాయి, అనేకం. అందువలన మీ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మందులు మానకుండా తీసుకోండి, ఆహార అలవాట్లు మార్చుకోండి, వ్యసనాలకి లోనవ్వకండి. నెక్స్ట్ జీవన విధానం అంటే వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ ఇలాంటివి జీవన విధానంలో అలవరుచుకోవడం వల్ల మనం దీని నుంచి మనం మంచి జీవన విధానాన్ని జీవించడం సాధ్యమవుతుందని నమ్మకం. Issued in public interest by Unison Pharmaceuticals.